తనపై అసభ్యంగా మాట్లాడుతూ చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు ఆమె. తనపై అత్యాచారానికి పాల్పడతాను అంటూ ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించాడంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నిధి అగర్వాల్. ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు నిధి అగర్వాల్. బెదిరింపులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు కూడా ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలంటూ హీరోయిన్ ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్ను కూడా బెదిరించారు ఓ వ్యాపారవేత్త. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, అలాగే దాంతోపాటు రాజాసాబ్కి సంబంధించి ఈ 2 చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్లో ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు బెదిరించాడు, ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టాలీవుడ్లో హీరోయిన్ నిధి అగర్వాల్కి సంబంధించి ఒక రెప్యుటేషన్, ఒక పేరుంది. ఇప్పుడు తన మూవీలో కూడా కంటిన్యూ అవుతోంది. 2 మూవీల్లో ఉన్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ని మెన్షన్ చేస్తుంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్కు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను అత్యాచారానికి పాల్పడతాను, చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నిధి అగర్వాల్. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుని ఆశ్రయించారు నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆ కంప్లైంట్ కాపీలు రాసుకొచ్చారు. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ప్లీజ్ ప్రొవైడ్ ఎనీ అడిషనల్ అంటూ కూడా డీటెయిల్స్కి సంబంధించి ఒకసారి అది వచ్చే పక్షంలో ఆపే ప్రయత్నం చేద్దాం. సో దట్ అక్కడ కాస్త డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది, కాస్త ఇన్ఫర్మేషన్ని. సో అది చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ కంప్లైంట్ కాపీకి సంబంధించి PCR అక్కడ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎస్ ఒకసారి మీరు చూడొచ్చు. ఐఎమ్ ఫైలింగ్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ సివియర్ ఆన్లైన్ హెరాస్మెంట్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కమెంట్స్ మేడ్ బై ఏ యూజర్ ద ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్ అంటూ కూడా ఆ ఐడి, ఏ ఐడి నుంచి అయితే తను బెదిరింపులు ఎదుర్కొంటున్నారో ఆ ఐడిని అక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. ఆన్ 6th January 2025 ఐ వాజ్ రిపీటెడ్లీ ట్యాగ్డ్ ఇన్ అబ్యూజివ్ కమెంట్స్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మీరు చూస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్య పదజాలం వాడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు నిధి అగర్వాల్. ఒకసారి ఆ డీటెయిల్గా కంప్లైంట్ కాపీని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద యూజర్ యూజ్డ్ డైరెక్ట్ థ్రెట్స్ అగెయిన్స్ట్ మై లైఫ్, మై ఫ్యామిలీ అండ్ అదర్ కనెక్టెడ్ టు మీ అంటూ కూడా నాకు, నా కుటుంబానికి, అలాగే నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకు సంబంధించి కూడా చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడంటూ కూడా ఆమె కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. ద కమెంట్స్ ఇంక్లూడ్ అలార్మింగ్ స్టేట్మెంట్స్ లైక్ I will find and kill her within 10 years and I will destroy her entire life, in fact entire family, clearly అంటూ కూడా మీరు చూస్తే ఇండికేటింగ్ ఇంటెంట్ టు హార్మ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో మీరు చూస్తే కనుక 10 ఏళ్లలో తనని వెంబడించి చంపేస్తానంటూ రాసుకురావడం ఆందోళన కలిగించిందంటూ కూడా కంప్లైంట్లో డీటెయిల్గా రాసుకొచ్చారు. ఇంకా ఎటువంటి అంశాలని కంప్లైంట్ కాపీలో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం తను ఎక్కడున్నారు, ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తన మీద అత్యాచారానికి పాల్పడమే కాదు, అత్యాచారానికి పాల్పడి వెంబడించి చంపేస్తానంటూ వెంబడించి చంపేస్తానంటూ తనకు బెదిరింపులకు దిగుతున్నాడంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు నిధి అగర్వాల్. ఇంకా ఎటువంటి అంశాన్ని పేర్కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది? మరి ముఖ్యంగా ఒక మాట చెప్పడం జరుగుతుంది, తన మీద అత్యాచారానికి పాల్పడి చంపేస్తారంటూ బెదిరింపులు వస్తాయంటూ చెప్పుకొచ్చింది ఆమె. టాలీవుడ్ సెలబ్రిటీస్ కి ఈ సైకోల హెరాస్మెంట్ అయితే ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇలాగ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని వెంబడించి వాళ్ళని టార్చర్ పెడుతూ వీళ్ళందరూ కూడా హింస మొదలు పెట్టారు. వాళ్ళపై డైరెక్ట్ గా ఇప్పుడు నిన్న హనీ రోజు కేసు పెట్టింది, ఈ రోజు నిధి వాళ్ళు కూడా ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. తనని రేప్ చేసి చంపేస్తానంటూ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ టార్చర్ కి వెళ్ళాడని చెప్పుకోవాలి నిధి అగర్వాల్ విషయంలో మాత్రం. టాలీవుడ్ లో ఒక మంచి హీరోయిన్ గా పేరున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నడుస్తున్న హరిహర వీరమల్లో కూడా తను హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ అన్ని కూడా పోలీసులు కూడా సైబర్ టీమ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ ఎవరైతే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారో, సైబర్ నేరాలకి పాల్పడుతున్నారో, ఇలా సెలబ్రిటీస్ ని హెరాస్ చేస్తున్నారు, వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు.
బహుశా నిధి అగర్వాల్ ఇచ్చిన ఈ కంప్లైంట్ కూడా చాలా సీరియస్ గానే ఉంది. ఖచ్చితంగా ఆవిడ జరుగుతున్న పరిణామాలు, ఆ వ్యక్తి పట్ల తను ఎలా భయం అవుతుంది, అవన్నీ కూడా వివరంగా కంప్లైంట్ లో పొందుపరిచారు కాబట్టి కానీ ఇక్కడ ఒక్కసారి పాస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను రవిచంద్ర. ఎందుకంటే సెలబ్రిటీస్ కి సంబంధించి సాధారణంగా, బహుశా సాధారణ పదం కూడా ఇక్కడ కరెక్ట్ కాకపోవచ్చు, వాళ్ళకి దాదాపుగా ఇటువంటి కమెంట్లు కావచ్చు, అసభ్య పదజాలంతో కావచ్చు, ఈ హ్రాసింగ్ కమెంట్స్ కావచ్చు, ఇవి రెగ్యులర్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటి మీద వాళ్ళు ఫిర్యాదు కూడా చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో ఒక ఐడీకి సంబంధించి కంప్లైంట్ చేస్తుందంటే అది ఎంత స్థాయిలో తను ఇబ్బంది ఎదుర్కొంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో తనకి ఏమైనా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందా? ఎందుకంటే తన కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది, తనతో పాటు తన కుటుంబానికి, తన సన్నిహితులకి, వీళ్ళ ముగ్గురికి కూడా థ్రెట్ ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఇది చాలా సీరియస్ కంప్లైంట్ అనే చెప్పాలి. ఎందుకంటే సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియాలో వాళ్ళ పైన కామెంట్స్ చేయటం అనేది, టీచ్ చేయటం అనేది ఇది సాధారణంగా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా అది ఎక్కడైతే శృతిపించుతుందో ఆ టైంలో ఖచ్చితంగా ఆ సెలబ్రిటీస్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటున్నారు. మంచి కఠిన చట్టాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆ విషయం పోలీసుల ప్రవర్తన కూడా చాలా సీరియస్ గానే ఉంటుంది. అయితే ఇది ఎక్స్ట్రీమ్ కేసు అనే చెప్పుకోవాలి. ఒక అబ్సినిటీ పదజాలం వాడటం వేరు, ఇలా చంపేస్తానని బెదిరించి కుటుంబ సభ్యుల్ని, తనని, తన సన్నిహితుల్ని అందరినీ బెదిరించడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్. సో దీనిపై పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం, అలాగే నిధి అగర్వాల్ కి ప్రొటెక్షన్ ఇచ్చే విషయంలో కూడా ఖచ్చితంగా పోలీసులు ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. రవిచంద్ర, ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో నిధి అగర్వాల్ కంటిన్యూ అవుతున్నారా? అంటే షూటింగ్స్ కంటిన్యూ అవుతున్నాయా? తన స్కెడ్యూల్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? ఒకవేళ కానీ కంటిన్యూ అయితే అక్కడ ఇప్పుడు ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మూవీ టీం ఏమైనా స్పెషల్ ప్రొటెక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉందా అంటిల్ పోలీస్ ప్రొటెక్షన్ వచ్చేంత వరకు కూడా? ఖచ్చితంగా హరిహర వీరమల్లు షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసింది. ఇంకొక 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ నటించాల్సిన సన్నివేశాలే ఎక్కువ ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన పొలిటికల్ గా బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వీకెండ్స్ లో ఆయనకి ఎక్కువ అధికారిక కార్యక్రమాలు లేనప్పుడు మాత్రమే షూటింగ్ పెట్టుకునే అవకాశం డైరెక్టర్ కి, అలాగా యూనిట్ కి ఇచ్చారు. ఆయన సౌలభ్యం కోసమే ఖచ్చితంగా వాళ్ళు షూటింగ్ ను కూడా విజయవాడలోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పవన్ కళ్యాణ్ పార్ట్ ని కంప్లీట్ చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. బహుశా నిధి అగర్వాల్ సన్నివేశాలు అయితే పూర్తిగా చిత్రీకరణ అయిపోయిందనే చెప్పొచ్చు. రైట్. అంటే ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ బెదిరింపుల నేపథ్యంలో? ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోనే ఉన్నట్లు సమాచారం. పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఆ వ్యక్తిని కూడా ట్రేస్ చేసి ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని ఎందుకు అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది సచిన్. రైట్. మీరు రవిచంద్ర, మీరు అన్నట్టుగా నిన్న హనీ రోజుకి వచ్చింది, ఈ రోజు నిధి అగర్వాల్కి, ఇవి ఎక్కువ అవుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీ ఇటువంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇండస్ట్రీ ఒక రిఫరెండమో లేకపోతే ఒక కంప్లైంట్ లాగా ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ దిల్ రాజు కూడా ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చిత్ర పరిశ్రమ నుంచి అయితే ఎప్పటి నుంచో ప్రభుత్వంతో అలాగే సైబర్ పోలీసులతోటి కూడా ఇలాంటి కంప్లైంట్ల విషయంలో సంప్రదింపులు అయితే జరుపుతూనే ఉన్నారు. ఎవరికి ఇలాంటి వేధింపులు వచ్చినా కూడా సైబర్ టీమ్ కి, పోలీసులకి, అలాగే సైబర్ టీమ్ కి కూడా సెలబ్రిటీలు, అలాగే చిత్ర పరిశ్రమ నుంచి, చాంబర్ నుంచి కావచ్చు, లేదా మా అసోసియేషన్ నుంచి కంప్లైంట్లు వెళ్తున్నాయి. దానిపై వాళ్ళు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ గతంలో కూడా నటి హేమ విషయంలో జరిగినాయి. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల విషయంలో కూడా ఇలాంటి సైబర్ వేధింపులు జరిగిన తరుణంలో మా అసోసియేషన్ కూడా సైబర్ పోలీసులకు ఒక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మా సభ్యుల ప్రైవసీని కాపాడండి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఈ వ్యక్తిగత అకౌంట్లని ఎవరైతే ఈ దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోండి అని మా అసోసియేషన్ కూడా సైబర్ పోలీసులకి కోరటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమ వైపు నుంచి కూడా ఇలాంటి విషయాల్లో పూర్తి మద్దతు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు ఉంటుంది. రైట్.
రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్కు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనపై అసభ్యంగా కామెంట్లు చేస్తున్నాడు. అసభ్యమైన కామెంట్